హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఆంధ్రుల స్పెషల్ రెసిపీ అదేనండి, ఓలిగా. ఆంధ్రాలో ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ అకేషన్ ఉన్నా ఓలిగా కంపల్సరీ. సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఎక్కువ టైం పడుతుంది ఓలిగను ప్రిపేర్ చేసుకోవడానికి, కానీ నేను చేసిన విధానంలో ట్రై చేశారంటే చాలా తక్కువ టైంలోనే ఎన్ని కావాలంటే అన్ని ఓలిగలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకెందుకు ఆలస్యం, ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. ఇందుకోసం 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పును, చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మంచి రంగుతో వస్తాయి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మెత్తగా తడిపేసేసుకొని చేత్తో దాదాపు 10 నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఓలిగా చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసి మరొకసారి బాగా చేత్తో మెత్తగా చేసేసి మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఏ కప్తో అయితే మనం గోధుమ పిండిని తడుపుకున్నామో అదే కప్తో 1 కప్పు శనగపప్పును తీసుకోవాలి. అదేనండి, పచ్చి శనగపప్పును. ఈ శనగపప్పును 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను ఓలిగా చారు కూడా చేస్తున్నాను కాబట్టి 2.5 కప్పు వేశాను. మీరు రసం చేయకోకుండా నీళ్లు పడేసేటట్టుకుంటే 2 కప్పులు సరిపోతాయండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని, చిటికెడు పసుపును వేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, 3 విజిల్స్కి మనకి ఈ శనగపప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని మనకి ఎసరంతా కూడా పోయేలాగా చిల్లులు గిన్నెలోకి వేసేసి ఉడగట్టుకోవాలి. లేదంటే స్టెయినర్ సహాయంతో అయినా సరే ఉడగట్టుకోవచ్చు. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు ఉండనిచ్చామంటే మనకి ఇందులోని వాటర్ మొత్తం కూడా పోతుంది. చూసారుగా, ఏమాత్రం కూడా మనకి ఎసరు అనేది లేకోకుండా కిందికి పోయింది కదా. చూడండి, ఇలా రసం ఉంచుకోవడం వల్ల ఈ రసంతో ఓలిగ చారును మేము ప్రిపేర్ చేస్తామండి. చాలా రుచిగా ఉంటుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఓలిగ చారు చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందాక బేలను కుక్కర్లో నుంచి తీసేసాం కదా, అదే కుక్కర్లోకి వేసేసి అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. మనకి ఇంకా శనగపప్పు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన ఇలాచీని కూడా వేసేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లంని వేడిగా ఉన్నప్పుడు వేసి కరిగించుకోవడం వల్ల ఈ ఓలిగలు అనేది త్వరగా చెడిపోకుండా ఉంటాయి. అంటే మనము 2 లేదా 3 రోజుల వరకు ఈ ఓలిగలను తినచ్చు అనమాట. ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడు మధ్యలో కలుపుతూ వేసుకున్నామంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడా కూడా పలుకులు లేకోకుండా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రైండర్లో వేసుకున్నట్టయితే ఇలా ఏం అవసరం లేదండి. మనం ఎంత కావాలంటే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి గ్రైండర్ అవైలబుల్గా ఉండదు కదా. ఇలా మిక్సీలో వేసుకునేవారు మాత్రం నేను చెప్పిన విధానంలో మధ్యలో కలుపుతూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఏ మాత్రం కూడా చిన్న పలుకులు లేకోకుండా ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనకి కావాల్సినంత సైజులో ఉండలను చేసి పెట్టుకోవాలి. చపాతీ ఉండలంత సైజు చేసుకున్నామంటే సరిపోతుంది. మనం పూర్ణాన్ని వాయిల్గా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అలా అంతా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక దాంట్లో స్వీట్ అయి ఉంటుంది, ఒక దాంట్లో స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి అంతా పిండి బాగా కలిపి తర్వాత ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఈ చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాం కదండి, గోధుమ పిండిని చూసారా సాఫ్ట్గా అయిపోయింది కదా. మరొకసారి చేత్తో సాఫ్ట్గా చేసుకొని చపాతీ సైజ్ అంతా ఉండని తీసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా కాస్త పొడి పిండిని చల్లుకొని కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత మిడిల్లో మనం పూర్ణాన్ని రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూర్ణాన్ని పెట్టేసి అంతా కవర్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత చేత్తో రౌండ్గా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో చేసేసుకొని మరి కాస్త పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తేసుకోవడమే. కాకపోతే ఒత్తేటప్పుడు కాస్త స్మూత్గా ఒత్తుకోవాలి. మనం లోపల స్టఫ్ చేసాం కదా పూర్ణం అనేది బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా నిదానంగా మనం రోటి కర్రతో ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓలిగలు అనగానే ఏదో పెద్ద పని అని అనుకుంటూ ఉంటాం, కానీ ఈ వీడియో చూసిన తర్వాత
మీరు కూడా అనుకుంటారు ఇంత ఈజీగా ఈ ఓలిగలను ప్రిపేర్ చేసుకోవచ్చా అని. అవునండి, చాలా ఈజీగా చపాతీ చేసినంత టైంలోనే మనం ఓలిగలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ఒత్తేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఓలిగను వేసేసి కాస్త బుడగలు వచ్చేదాకా ఒక సైడ్ ఉండనివ్వాలి. బుడగలు వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చి తీసుకోవాలి. చూసారా, అదే మనం రెగ్యులర్గా చేసుకునే ఓలిగనైతే అటు ఇటు తిప్పాలంటే విరిగిపోతూ ఉంటుంది. కానీ ఇది చపాతీలాగా ఈజీగా అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చి తీసుకోవచ్చు. అంతే, ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మనం ఓలిగల్ని ప్రిపేర్ చేసి తీసేసుకోవడమే. నేను కూడా ఇంతకుముందు ఓలిగలు చేయాలంటే చాలా కష్టపడేదాన్ని. కానీ ఈ విధానం తెలిసిన తర్వాత చాలా క్విక్గా ప్రిపేర్ చేస్తున్నాను. పండగలకు వచ్చినప్పుడైనా సరే, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా సరే చాలా క్విక్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదే విధానంలో అన్నీ కూడా మనం కాల్చి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో, లేయర్లుగా చాలా బాగా పొంగుతూ వస్తాయండి. మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎంత పూర్ణం కావాలంటే అంత పూర్ణాన్ని మిడిల్లో మనం స్టఫ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. ఇదే పిండితో మనం కుడుముల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని ఇదే పిండితో ప్రిపేర్ చేసి ఈ వినాయక చవితికి మీరు కూడా నైవేద్యంగా పెట్టేయండి. ఇలా మిగిలిన పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఇలా పూరీల్లాగా ఒత్తేసుకోవాలి. తర్వాత మనం పూర్ణం ఉండల్ని చేసి పెట్టాం కదా, ఆ పూర్ణం ఉండల్ని ఇలా సిలిండర్ ఆకారంలోకి మార్చుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం రేకును ఒత్తి పెట్టుకున్నాం కదా, ఇందులోకి మిడిల్లో పెట్టేసేసుకొని వేళ్ళ సహాయంతో క్లోజ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చివర్లన్నీ కూడా మనం క్లోజ్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. ఇలా కుడుములు చేయడానికి కూడా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో మౌల్డ్లో అవైలబుల్గా ఉన్నాయండి. అమెజాన్లో కానీ ఇలా మింత్రాలో కానీ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా చేత్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసేసి ఆయిల్లో అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. ఇక్కడ మీకు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వీడియో పెట్టడం లేదండి, ఇలా చేసుకోవచ్చు అని మాత్రమే చూపిస్తున్నాను. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా మనకి ఎన్ని కుడుములు కావాలో అన్ని చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. అంతే, ఈజీగా ఒకే పిండితో కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఓలిగని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు ఆలస్యం, ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.